ఆయన ఎమ్మెల్సీ అయ్యారు, అవి కూడా 3 నెలలు దాటిపోయింది. అసలు తీసుకునే ఉద్దేశం ఉందా లేదా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ కన్ఫ్యూజన్ ఎవరికి? మీడియాక లేకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు? నేను చెప్తా, మీడియాకి కన్ఫ్యూజన్ ఉంది, వైసీపీ నాయకులకి కన్ఫ్యూజన్ ఉంది, జనసేన కార్యకర్తలకి కన్ఫ్యూజన్ ఉంది, తెలుగుదేశానికి క్లారిటీ ఉండే ఉంటది ఖచ్చితంగా. కాదు లెట్ మీ కంప్లీట్. ఈ కన్ఫ్యూజన్ వల్ల రాష్ట్రానికి గానీ రాష్ట్ర ప్రజలకు గానీ ఉన్న ప్రాబ్లం వచ్చిందా? రాష్ట్రానికి ఏ ప్రాబ్లం రాలా కదా. సో నిన్న పవన్ కళ్యాణ్ గారి మాటలు విన్న తర్వాత ఎవరన్నా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఐ అప్రిషియేట్ పవన్ కళ్యాణ్ గారి వర్డ్స్. ఒక గట్స్ ఉన్న నాయకుడిగా మాట్లాడాడు ఆయన. ఏం మాట్లాడాడు? ఈరోజు నా భవిష్యత్తు గురించో, లేకుంటే నా పార్టీ భవిష్యత్తు గురించో, లేకుంటే కూటమి భవిష్యత్తు గురించో కాదు, రాష్ట్రం భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కావాలి మాకు. ఈరోజు నా సంక్షేమమో, నా పార్టీ సంక్షేమమో, కూటమి సంక్షేమమో ముఖ్యం కాదు. నాకు ప్రజలు కావాలా, రాష్ట్రం బాగుండాలి. ఈరోజు మాట్లాడతారు సార్ వైసీపీ వాళ్ళు ఏంటంటే 11 స్థానాలు వచ్చాయి వాళ్ళకి. రాష్ట్రంలో గడిచిన సంవత్సర కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి కానీ, వస్తున్న సంక్షేమ పథకాల గురించి కానీ, వాటి గురించి ఎక్కడా కూడా మాట్లాడే అవకాశం దొరకలేదు. కాబట్టి చివరికి ఈ రోజు ఒక కొత్త ప్రోగ్రాం పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, రీకాలింగ్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి. ఆ ప్రోగ్రానికి కూడా వాళ్ళు వెళ్లే పరిస్థితిలో లేరు. ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వం ప్రజల్లో ఉంది, ఎక్కడా కూడా ప్రజలు తిరస్కరణ గురవ్వట్లేదు, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. వీటన్నిటి మీద కూడా ఎక్కడ మాట్లాడే స్కోప్ లేక ఆ రోజు చంద్రబాబు గారు లెటర్ రాశారు కదా, లేకుంటే నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడాడు కదా, బానిసత్వం చేస్తున్నాడంట. నేను అంబట్రాబాబు ఇంకొక మాట మాట్లాడాడు బ్రహ్మనాయుడు గారు ఇక్కడ, ఎంత ప్యాకేజీ తీసుకున్నావు, ఎన్ని బ్యాగులు తీసుకున్నావు అని. ఈరోజు నేను ఒక మాట మాట్లాడుతున్నావు బ్రహ్మనాయుడు గారు, ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని నీ సత్తెనపల్లి సీట్ నువ్వు ఓడిపోయావు అంబట్రాంబాబు? కెన్ యూ ప్లీజ్ గివ్ మీ ఆన్సర్ ఆన్ దట్? ఎస్, ఆ రోజు నువ్వు 2019లో గెలిచినావు కదా, 20,000 ఓట్ల మెజార్టీతో గెలిచినావు కదా, మొన్న 27,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయినావు కదా. ఎన్ని కోట్లకు అమ్ముడు పోయి, ఎందుకంటే నిన్ను జగన్మోహన్ రెడ్డి మంత్రిని చేస్తే ఆ మంత్రి బాధ్యతలు కూడా నీకు లేక సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలో పెట్టాడు కాబట్టి, నువ్వు ఆటలో అరటిపండు మాదిరే ఉన్నావు కాబట్టి, నువ్వు హట్ అయ్యావు కాబట్టి, ఈ సీట్ ఉంటే అంట ఊడితే అంత జగన్ ఓడిపోవాలి, జగన్ ఇంట్లో కూర్చొని ఒక ఆలోచనతోటి నువ్వు ఎంత కమ్ముడు పోయావు. అంటే ఇక్కడ మీ ప్రశ్నలో అంటే మీరు ఆయన కూడా విమర్శకి ప్రతి విమర్శ చేసినట్టు ప్రశ్న ఉంది, కానీ దాన్ని నిజంగా మీరు వేసిన ప్రశ్న నిజంగా వైసీపీ నిజంగానే రాంబాబు గారు అమ్ముడుపోయారా అని ఎవరైనా ఆలోచించే అవకాశం ఉంటుందా? అంటే సీటు విషయం నేను విమర్శ చేయట్లా, ఆయన అమ్ముడు పోయాడు కాబట్టి ఓడిపోయాడు. నిరూపించుకునే దమ్మ అనుకుంటే నిరూపించుకోమనండి. ఓకే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాళ్ళు అంటున్నారు కదా, ఇప్పుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అండి విమర్శిస్తున్నారు, మీరు విమర్శ అంటున్నారు, నేను విమర్శ అని చెప్పట్లా. అంబట్ రాంబాబు అమ్ముడు పోయాడు ఓడిపోయాడు. ఎంత కమ్ముడు పోయాడు, ఎక్కడ తీసుకున్నాడు, ఎన్ని కోట్లు తీసుకున్నాడు, ఎవరి దగ్గర తీసుకున్నాడు, సమాధానం చెప్పమనండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సీఎం మెటీరియల్ కాదు, ఇంకొక మెటీరియల్ కాదు అంటున్నారు. ఈరోజు ఇప్పుడు పెద్దలు కృష్ణాంజలి కూడా చెప్పారు, ఆయన మెటీరియల్ కాదు అక్కడ పెట్టాడు, ఈయన మెటీరియల్ కాదు ఇక్కడ పెట్టాడు అంటే. నేను పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు తెలుసా బ్రహ్మనాయుడు గారు? అందరం విన్నాం. అవును, నాకు పోరాడే శక్తి ఉంది, నాకు అనుభవం లేదు. అనుభవం లేకుండా నేను కొన్ని పగ్గాలు తీసుకున్నా, కొన్ని బాధ్యతలు తీసుకున్నా, దానివల్ల ఏంటి రాష్ట్రానికి ఉపయోగం? ఫస్ట్ నేను అనుభవం నేర్చుకోవాలా సార్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఒక పార్టీ ఉంది సార్, జనసేన. ఆ పార్టీకి ఒక అజెండా ఉంటుంది. ఆ పార్టీని, ఆ నాయకుడిని నమ్ముకున్న కార్యకర్తలు ఉన్నారు, లక్షల్లో ఉన్నారు కార్యకర్తలు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మాటలకి వాళ్ళకి కూడా కొంతమందికి బాధ అనిపించింది, మా నాయకుడిని సీఎం గా చూసుకోవాలి అని. కానీ విజ్ఞత ఉన్న ప్రతి కార్యకర్తకి అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ ఏం ఆలోచిస్తున్నాడు, ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు అనేది. రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నాడు, పదవుల కోసం, ముఖ్యమంత్రి పేటం కోసం ఆలోచించట్లేదు. ఇక్కడ ఒక నాయకుడికి గట్స్ ఉండాలి సార్ ఆ మాట చెప్పాలంటే. బయటకు వచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గుట్టగాల్చి బొక్క మీదేసి మీరు కడుక్కోండిరా, మీరు తుడుచుకోండిరా అంటే అసలు వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితులు మేము లేము కదా. ఈరోజు సార్ పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జగన్ అధికారంలో ఉన్నప్పుడు, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విమర్శించారు సార్, కొన్ని మాటలు మాట్లాడారు. ఆ రోజు వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలకి ఆయన ప్రత్యర్థిగా సమాధానం చెప్పాడు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత, 2 శాఖలుగా మంత్రులు తీసుకున్న తర్వాత తన పంతా చేసుకుంటూ పోతున్నాడు తప్ప ఏ రోజన్నా సరే పరిధి దాటి ఒక్క మాట అన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు ఈ రోజు వరకు? విన్నామా ఎక్కడన్నా? ఏదో మాట్లాడుతున్నట్టున్నారు కదా సార్. దాన్నే అంటారు. ఇప్పుడు ఒక మనిషి ఒక బాధ్యతలు తీసుకున్న తర్వాత గతాన్ని వదిలేశాడు సార్. జగన్ గురించి మాట్లాడుకుని టైం వేస్ట్, ఎందుకంటే జనమే వద్దనుకున్నారు కదా. జనమే వద్దనుకున్న జగన్ గురించి మనం ఎందుకు 10 సార్లు మాట్లాడాలా, మనం ఎందుకు 10 సార్లు మాట్లాడి అతన్ని హీరోని చేయాలా? ఎవరికి అవసరం? జగన్ గురించి మేము ఎప్పుడు మాట్లాడుతున్నాం తెలుసా సార్?
పనికి మళ్ళా ప్రోగ్రాములు పెట్టుకుని రోడ్ల మీదకి వచ్చి ప్రజలను చంపేసుకుంటూ పోతే దాని గురించి మేము మాట్లాడాం, అంతేగాని జగన్ గురించి మేము ఎక్కడ మాట్లాడలే. ఈ రోజు జగన్ మాట్లాడుతున్నాడు మా గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, రెడ్ బుక్ గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ, చంద్రబాబు గారి గురించి కానీ ఆయన మాట్లాడుతున్నాడు కదా. ఈ రోజు ఒక చావు దగ్గరికి వెళ్ళినా, ఒక పరామర్శ దగ్గరికి వెళ్ళినా, ఇంకో దగ్గరికి వెళ్ళినా సరే, రైతుల దగ్గరికి వెళ్ళినా సరే, వాళ్ళ బాధల గురించి మాట్లాడ్డాయన. కమ్మ కులం, కాపు కులం, ఆ కులం, ఈ కులం, వాడ ఆ వర్గం, వీడి ఈ వర్గం, ఇవి తప్ప 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇదే భాష మాట్లాడాడు, ఇప్పుడు అదే భాష మాట్లాడుతున్నాడు. ఇప్పటికి మార్పు రాలా. సరే, జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు రాలేదు, దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఆ నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తామని లెటర్ రిలీజ్ చేశారు. మళ్ళీ ఇవ్వట్లేదని ఇంకో లెటర్ రిలీజ్ చేస్తే ఈ రాంబాబు గారు, పేరు నాని సార్ ఎందుకు చేయాలి? ఇవ్వట్లేదని ఎందుకు, ఎవరికి చేయాలి లెటర్ రిలీజ్? ఎవరి కోసం చేయాలి? మేము ఇస్తున్నామని ఎవరి కోసం చేశారు? మా కోసం చేసుకున్నాం సార్, మా పార్టీ కోసం చేసుకున్నాం, మా కూటమి కోసం చేసుకున్నాం. అంటే ఎవరికి సమాధానం చెప్పాలా? ఇప్పుడు మా కోసం సార్, అది మేము చేసుకున్నాం, మేము ఇచ్చుకుంటాం, మేము కూర్చుంటాం, మేము మాట్లాడుకుంటాం. ఈ రోజు వరకు నాగబాబు గారు ఎక్కడైనా ఫీల్ అయ్యారా నాకు ఇంకా మంత్రి ఇవ్వలేదని? లేకుంటే రాష్ట్రంలో ప్రజలు నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వలేదని బాధపడుతున్నారా? ఈ రోజు రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు సార్ కూటమి ప్రభుత్వ పరిపాలనలో. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో దానికి అనుగుణంగా మనం నడవాలి. కానీ ఆయనకు లెటర్ ఇవ్వలేదు కదా, ఈయనకి స్టాంప్ వేయలేదు కదా, ఇవన్నీ ఎవరు అడగట్లేదు సార్, ఇవన్నీ ఎవరు మాట్లాడుకోవట్లేదు సార్. రాష్ట్రానికి భవిష్యత్తు కావాలా, పెట్టుబడులు రావాలా, పరిశ్రమలు రావాలా, అన్ని కూడా అద్భుతంగా జరగాల, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలా, రాష్ట్రం ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉండాలా. అది మా ధ్యేయం, అది మా లక్ష్యం. రైట్, వన్ బై వన్ మాట్లాడదాం. ఫస్ట్ ప్లేట్ సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. కాసేపు అయితే నిద్రలోకి వెళ్ళిపోయే నెట్ నిద్ర లేపారు. పర్లేదులేండి, నిద్ర వచ్చింది. మన సంవత్సరం నుంచి నిద్రలోనే ఉన్నారు. అజయ్ మాట్లాడినటువంటి మాటలకి అదే సార్, సంవత్సరం నుంచి నిద్రలోనే ఏం ఉన్నారు. మాట్లాడినారో నాకు అర్థం కావడం లేదు. బుర్ర హీట్ ఎక్కిపోయింది. పోనీ ఇన్నారా? లేకపోతే కాదు నిద్ర